హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మీ సుధానండి. పెద్ద ఏజ్ వాళ్ళదనమాట. అలానే బ్లౌజ్లో బ్యాక్ నెక్ అనేది పైకి ఉన్నప్పుడు బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది నేను ఆది బ్లౌజ్తో మీకు చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు కాటన్ బ్లౌజ్ అండి. ఓకే, ఇప్పుడు చూడండి బ్లౌజ్ అనేది తీసుకుందాము. ఓకే, ఇప్పుడు చూడండి ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో పెట్టుకుందాము. ఓకే, ఫోల్డింగ్ అనేది వన్ సైడ్ ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అనేది మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం కదా. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి. ఆది బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ చూడండి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అనేది ఒక లైన్ డ్రా చేసేసుకుందాము. ఓకే, చేసుకుందాము. దీన్ని మనము కట్ చేసేసుకుందామండి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఎలా ఉంచేస్తే. ఓకేనా? కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అనేది ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? బ్లౌజ్ ఎంత ఉన్నది అని లెంత్ అనేది ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎలా షోల్డర్ అనేది సమానంగా పెట్టుకొని ఇలా పట్టుకోవాలి మనం. ఓకేనా? అలాగే చూడండి, బ్యాక్ మనం దాటేస్తాం కదా, ఆ డాట్ ఇలా పట్టుకొని నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా మార్క్ చేసుకోండి. ఇక చూడండి, వెనకాల భాగంలో నడుము దగ్గర ముక్క తిప్పుతాం కదా, ఆ ముక్క తిప్పడం కోసం అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుందాము. అలాగనే చూడండి, సాగదీయద్దు, ఇట్లాగా కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ లెంత్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాము. అలాగే ఖర్చు కావాలి కదండి షోల్డర్ జాయింట్కి, దానికోసమని ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుందాం. ఓకేనా? ఇలా తీసేసి బ్లౌజ్ని ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఎగ్జాక్ట్గా. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూసుకోండి, స్కేల్ సమానంగా పెట్టుకొని మార్కింగ్ అనేది వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి నడుము లూజ్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తున్నాం. ఓకే, టేప్ని తీసుకోండి. ఇక్కడ కాజా పట్టి ఉంది కదండి, ఈ కాజా పట్టిని వదిలేసి రిమైనింగ్ అంతా కూడా టేప్తో ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తము మీరు టేప్తో ఇలా కొలుచుకోండి. ఓకేనా? చూసారు కదా, అలా టైట్గా పట్టుకొని మనం ఇలా కొలుచుకుంటే మనకి 38 ఇంచులు అనేది వచ్చింది. ఈ 38 ఇంచుల్ని నేను వీడియోలో చూపించినట్టుగా టేప్ని ఇలాగ 4 భాగాలు అనేవి చేయండి. ఓకే, ఇలా 4 భాగాలు చేసినట్టయితే చూడండి 9.5 అనేది వచ్చింది. ఈ 9.5ని ఇప్పుడు మార్కింగ్ వేయండి. 9.5 దగ్గర ఒక మార్కింగ్ వేయండి. 1 ఇంచ్ అనేది మనము వెనకాల డాట్స్ వేస్తాం కదా, దానికోసం. అలాగే 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం అనేది వేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మనము ముక్క తిప్పడం కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుందాం కదా, అప్పుడు ఒక మార్కింగ్ అనేది ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ 38 ఇంచుల నడుము లూజ్ వచ్చింది కదా, ఈ 38 నడుము లూజుకి మనము షోల్డర్ అనేది, ఓకేనా, మనం షోల్డర్ మెజర్మెంట్ అనేది 6.5 వరకు తీసుకోవచ్చు. ఓకేనా? 6.5 వరకు మనం తీసుకోవచ్చు. అందులో ఒక 3 ఇంచెస్ అనేది, ఓకేనా, ఒక 3 ఇంచెస్ అనేది నెక్ వెడల్పు పెట్టుకొని రిమైనింగ్ 3.5 కూడా షోల్డర్ మెజర్మెంట్స్కి తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ని తీసుకొని ఓకే, బ్యాక్ నెక్ అనేది చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా మీరు మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ ముక్క తిప్పుతాం కదా, అక్కడ ఇలా పెట్టుకొని ఓకేనా, ఎగ్జాక్ట్ మెజర్మెంట్ దగ్గర మన బ్యాక్ నెక్ పొల బ్లౌజులు ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్గా పెట్టుకొని 1/2 ఇంచ్ అనేది, ఒక 1/2 ఇంచ్ అనేది మనం ముక్క తిప్పుతాం కదా, హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా, దానికోసం 1/2 ఇంచ్ అనేది ఇలా పెంచుకొని ఓకేనా, ఇక్కడ మనము వెడల్పు 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 3 ఇంచెస్ని ఇక్కడ మనము ఇలా పెట్టుకుందాము. ఓకే, పెట్టుకొని ఇలా మార్కింగ్ అనేది స్ట్రైట్గా మనం నెక్ వెడల్పు కింద నెక్ వెడల్పు అండ్ నెక్ డౌన్ అనేది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్లో ఇలా కర్వ్ స్కేల్తో నెక్ రౌండ్ అనేది తీసుకొని ఇక్కడ చూడండి, ఆది బ్లౌజ్లో నెక్ రౌండ్ మన నెక్ రౌండ్ మ్యాచ్ అయిందా లేదనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసుకొని మనం ఎంతైతే ఎమ్మింగ్ పట్టి వేద్దాం అనుకుంటున్నామో ఆ ఎమ్మింగ్ పట్టి ఎంత వెడల్పు వేయాలనుకుంటామో అంత వెడల్పులో మనము బ్లౌజ్ అనేది ఎలా పెట్టుకొని కరెక్ట్గా కొలుచుకుందాం. చూసారా, కరెక్ట్గా నాకు నెక్ డీప్ అనేది ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు కూడా నెక్, ఓకేనా,
నెక్ ఎప్పుడు కూడా పైకి ఉన్నప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా మనము చెస్ట్ కొలత అనేది తీసుకోవాలి. ఎలా అంటే మనకి నెక్ డీపు ఎక్కడి వరకు ఉందనేది చూసుకొని బ్లౌజ్ తిప్పేసేయండి ఫుల్గా. చూడండి, నెక్ డీప్ ఎక్కడ ఎండ్ అయిపోతుంది చూసారా, బ్యాక్ నెక్ డీప్ ఎక్కడ ఎండ్ అవుతుందో చూసుకొని దాన్ని స్ట్రైట్గా సైడ్ జాయింట్ అటువైపు ఇటువైపు సమానంగా పట్టుకొని చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా మీరు ఇట్లాగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. నెక్ పైకి ఉన్నప్పుడు మాత్రం ఇట్లాగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి పక్కాగా. నడుము కొలతతో మనము నెక్ పైకి ఉన్నప్పుడు చెస్ట్ కొలత అనేది తీసుకోకూడదు. ఓకేనా? ఓకే, ఇప్పుడు 2 ఇంచులు అనేది ఖర్చు కోసం పెంచుకుందాం. ఇప్పుడు మనము చూడండి, చంక డౌన్ అనేది మనము ఉజ్జాయింపుగా ఒక 6 ఇంచులు అనేది పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనము షోల్డర్ ఎంత పెట్టుకున్నాం, మొత్తం 6.5 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ షోల్డర్ కింద మనము చంక డౌన్ అనేది 2 ఇలా కలుపుకున్న ఎల్ షేప్లో వస్తుంది కదా. ఇలా కలుపుకున్న తర్వాత అలాగే సైడ్ చంక జాయింట్ దగ్గర అండ్ కింద నడుము కొలత దగ్గర ఇలాగ 2 సైడ్లు కూడా మనం ఖర్చుతో సహా ఇలా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఒక పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు అనేది ఈ కార్నర్లో మనం ఇట్లా పెట్టుకొని మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో మనము చంక రౌండ్ అనేది తీసుకుందాం. ఓకేనా? ఇలా చంక రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆది బ్లౌజ్ చంక రౌండ్ అండ్ మనం మెజర్మెంట్ చేసుకున్న చంక రౌండ్ కలిసాయా లేదా అనేది మనం ఇలాగా కొలుచుకుందాం. ఓకేనా? చూడండి, జాయింట్ దగ్గర సైడ్ హ్యాండ్ జాయింట్ మధ్యలో ఇట్లాగా చివరి చెస్ట్ కొలత దగ్గర జాయింట్ ఇలా 2 కూడా ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని మ్యాచ్ అయిందా లేదా అనేది మనం ఇలా చెక్ చేసుకుందాం. ఇలా చెక్ చేసుకుంటే మనకి ఒక 1/2 ఇంచ్ వరకు మనకి టైట్ అయిపోతుంది. అంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే మనకి హ్యాండ్ జాయింట్ చంక్ అనేది మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో 1/2 ఇంచ్ అనేది చంక డౌన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఒక 1/2 ఇంచ్ అనేది మళ్ళీ చంక రౌండ్ అనేది పెంచుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ కార్నర్లో 1.5 ఇంచులు పెట్టుకొని మళ్ళీ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో మళ్ళీ మనం ఇట్లా నేను వీడియోలో చూపించినట్టుగా మీరు ఇలా డ్రా చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ చూడండి, మళ్ళీ సేమ్ మనం ఆది బ్లౌజ్ని తీసుకొని మ్యాచ్ అయిందా లేదా అనేది మనం ఇలాగా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, సైడ్ జాయింట్ చంక రౌండ్ జాయింట్ కరెక్ట్గా మనకి మ్యాచ్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకోవాలి. అంతే, మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మనకి వచ్చేసినట్టే. ఓకేనా? ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రిమైనింగ్ హ్యాండ్ కటింగ్ అనేది మీకు నేను వేరొక వీడియోలో చెప్పబోతున్నాను.